రక్తం పెరగడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి? సో బాగా అలసటగా ఉంది, నీరసంగా ఉంది అన్నప్పుడు హీమోగ్లోబిన్ లెవెల్స్ టెస్ట్ చేసుకోమంటాము. అండ్ హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు మనము కొంచెం ఆహారంతోనే దీన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో హీమోగ్లోబిన్ పెరగడానికి ముఖ్యంగా మనకి ఐరన్, ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ B12 ఎసెన్షియల్గా ఉండాలండి. సో ఐరన్ రిచ్ ఫుడ్ మీరు తీసుకోవాలి. సో ఆకుకూరలు, పాలకూర కానీ, తోటకూర కానీ, మునగాకు కానీ తీసుకోండి. పెసలు, శనగలు, రాజ్మా, సోయాబీన్స్ కూడా ఐరన్ రిచ్ ఫుడ్. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, దానిమ్మ కానీ, పుచ్చకాయ కానీ వీటిల్లో కూడా మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు లాంటి స్నాక్ ఐటమ్స్ లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ అబ్జార్ప్షన్ కోసం మనకి వైటమిన్ C చాలా ఎసెన్షియల్. సో అన్ని రకాల సిట్రస్ ఫుడ్ కూడా ఐరన్ అబ్జార్ప్షన్ ని పెంచుతుంది. సిట్రస్ ఫుడ్స్ మీరు ఐరన్ రిచ్ ఫుడ్ తో పాటు తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. అండ్ ముఖ్యంగా మీరు తిన్న వెంటనే టీ, కాఫీ లాంటివి అలవాటు చేసుకోకండి, ఎందుకంటే దీంట్లో ఉన్న కెఫీన్ కంటెంట్ ఐరన్ అబ్జార్ప్షన్ ని తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. పల్లీలు అండ్ అవకాడోలో ఫోలిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. B12 ఎసెన్షియలీ మనకి నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఎక్కువ ఉంటుందండి. నాన్ వెజిటేరియన్ కాకుండా డైరీ ప్రొడక్ట్స్, సో పాలు, పెరుగు, పన్నీర్లో మనకు B12 ఉంటుంది. ఎగ్స్ రిచ్ సోర్స్ ఆఫ్ B12. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా మీకు హిమోగ్లోబిన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కానీ మరీ తక్కువ ఉంటే డెఫినెట్లీ ఐరన్ సప్లిమెంట్స్ కానీ, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కానీ అవసరం పడుతుంది. థ్యాంక్ యూ.